హావ్యర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అయింది. అంచనాలకు మించిన ట్రైలర్ చూసి చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఈ ట్రైలర్లో చిన్నోడు పెద్దోడు అన్న అవి మనం చూస్తూనే ఉన్నాము. మరి చిన్నోడు ఎవరు, పెద్దోడు ఎవరు? సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు అయితే పెద్దోడైతే వెంకటేష్, చిన్నోడైతే మహేష్ బాబు. మరి ఇక్కడ మహేష్ బాబే కనిపిస్తున్నాడు కదా, మరి పెద్దోడు మహేష్ బాబేనా? అంటే డ్యూయల్ రోల్ ఉందా? మరి ఇటువంటి కన్ఫ్యూషన్కి ఇవాళ తెర తీయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. మరి ఏంటి సార్ ఇంత అయితే చాలా మందికి ప్రజలందరికీ కూడా పెద్దోడెవరు చిన్నోడెవరు అనేది మాత్రం ఇప్పటికీ కూడా కన్ఫ్యూజన్గా ఉంది. అంటే డ్యూయల్ రోల్ ఏమైనా ఉందా అని కూడా ఆలోచిస్తున్నారు. నిజమేనా? అంటే ట్రైలర్ కట్ చేసిన విధానంలో చిన్నోడిని రివీల్ చేయలే. అందువల్ల చిన్నోడు ఎవరు, పెద్దోడు అని చెప్పినప్పుడు రాజుగారికి పెద్ద భార్య అని మనం మాట్లాడనుకోండి, చిన్న భార్య ఉందనే కదా అర్థం. ఇక్కడ పెద్దోడు అని చెప్పినప్పుడు అతని తల్లి దూరం చేసుకుంది అని చెప్పారు కాబట్టి ట్రైలర్లో కొంత కథ మనకి అర్థమైంది. ఎందుకంటే రమ్యకృష్ణకి ఇతని పెద్ద కొడుకు మహేష్ బాబు అనేది మనకి స్టార్టింగ్లోనే ఒక డైలాగ్తో చెప్పించారు. పైగా ఇస్త్రీ చీర కట్టుకొచ్చి కొడుతుంది, చిన్నప్పుడు ఇంట్లోంచి పంపించేసింది, చివరిగా క్లైమాక్స్లో ట్రైలర్ చివరిలోనేమో ఇస్త్రీ చీర కట్టుకొచ్చి కొట్టింది అనే డైలాగ్ కూడా చెప్పారు. అంటే మహేష్ బాబుని చిన్నప్పుడే వదిలేసింది. ఎందుకు వదిలేసింది, దానికి కారణం ఏంటి? ఇక్కడ ఒక సన్నివేశంలో జయరామ్ని తండ్రిగా చూపించారు మహేష్ బాబుకి, ఇంకొక సన్నివేశంలో ప్రకాష్ రాజుకి భార్యగా రమ్యకృష్ణ చూపించారు. అలాంటప్పుడు మరి ఈ మహేష్ బాబుకి తండ్రి ప్రకాష్ రాజా జయరామ అంటే రమ్యకృష్ణకి ఇద్దరు భర్తలా? లేనిపోయిన డౌట్లు పెడుతున్నారు ఆడియన్స్కి. అంతే కదా. ఇప్పుడు అంటే జయరామ్ పెంచుకున్నాడా, ఏ పరిస్థితులు ఇలా జరిగింది అనేది ఒకటి. అంటే మొదటి భర్త కొడుకు మహేష్ బాబు అని కొంతమంది, రెండో భర్త కొడుకు ఇంకొక పర్సన్ చిన్నోడని. ఇందుకు ఆ చిన్నోడు ఎవరు? ఇక్కడ ఇద్దరు భర్తలు అని పక్కన పెడితే ఇద్దరు కొడుకులు అన్నప్పుడు చిన్నోడు ఎవరు? కొంతమంది ఏమంటారంటే రాహుల్ రవీంద్రన్ అంటారు, ఇంకా కొంతమంది ఏమంటారంటే ఊహించుకుంటున్నారు ఎవరికి వాళ్ళే మహేష్ బాబు అని కొంతమంది అంటున్నారు. అంటే డ్యూయల్ రోల్ మహేష్ బాబు అంటే ఇక్కడ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. మీనాక్షి చౌదరి అనే హీరోయిన్ కూడా పెట్టారు కాబట్టి మరి ఇద్దరు హీరోయిన్ ఉన్నప్పుడు ఇంకొక చిన్నోడి పాత్ర ఉందేమో, అవకాశం ఉంది కదా. అవును, అది ఒకటి. ఇలాంటి కొన్ని సందేహాలు చాలా ఉన్నాయి. కీర్తి కిరాటాలు నవల ఉంది కదా, అందులో ఇద్దరు ఉంటారా? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కీర్తి కిరాటాల నవల, మళ్ళీ ఆ నవల అదొక పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే కీర్తి కిరాటాల నవలని ఈయన మీనా సినిమా విషయంలోనే ఆయన క్లారిటీ ఇచ్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏమని ఇచ్చాడు, మీనా కథ నాకు నచ్చింది, ఎందుకంటే నాకు ఎద్దమూడి అంటే అతను పుస్తకాలు చదివాడు, నవలు చదివాడు కాబట్టి ఆ కథ నేను లైన్ తీసుకున్నాను, నరేష్ గారిని కూడా అడిగాను, అప్పుడు నేను అడిగి చేశానని చెప్పాడు ఆయన. అలాగే అలవైకుంఠపురం సినిమా విషయంలో కూడా కొంతమంది ఏమన్నారంటే ఇంటి గుట్టు, ఎందుకంటే స్టార్టింగ్లో పిల్లలు పుట్టడం అక్కడ వచ్చినప్పుడు పిల్లలు మార్చుకోవడం అనే వచ్చినప్పుడు అది ఇంటి గుట్టు సినిమా కథ కూడా కొంచెం ఇంచుమించు అలాగే ఉంటుంది. అది కాదని ఆయన త్రివిక్రమ్ చెప్పాడు అప్పుడు. అంటే చూసేవాళ్ళు ఆయన కాదని చెప్పినా కానీ ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటంటే ఒక్కోసారి ప్యారలల్గా ట్రావెల్ అవుతూ ఉంటాయి. మీకు వచ్చిన ఆలోచన నాకు రావచ్చు, కొద్దిగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. మిగతా అది కనెక్షన్స్ ఎక్కడా లేదు కదా, అదే అట్లా వచ్చింది. ఇప్పుడు కీర్తి కిరీటాలు చెప్తున్నారు. కీర్తి కిరీటాల్లో ఆమెకి ఇద్దరు భర్తలు ఉంటారు, ఇట్లాంటి అంశ లైన్ అయితే ఉంది. అందులో నర్తకికి ఇద్దరు భర్తలు ఉంటారు, దానికి సంబంధించిన కథ అంతా నడుస్తుంది. దాంట్లో డ్యూయల్ రోల్ ఉంటుందా? అదే చెప్పేది. అంటే డ్యూయల్ రోల్ ఉంటుందని కాదు, ఆ లైన్ తీసుకోవచ్చేమో ఒకటి. ఇంకోటి అసలు ఆ నవల నేను చదవలేదన్నట్టుగానో చెప్పారు. చదివి ఉండొచ్చు, చదవకపోయి ఉండొచ్చు. ఒకవేళ చదివినప్పుడు మనకు తెలియకుండా మన సబ్ కాన్షియస్లో ఉండిపోతాయి కొన్ని అంశాలు, అవి మన కథలుగా బయటికి వస్తాయి కూడా ఒక్కోసారి. అలా జరిగి ఉండొచ్చు. నేను అనుకోవడం, నేనైతే కీర్తి కిరీటాలు అంటలా, నేనైతే దళపతి లైన్ తీసుకున్నాను అనుకుంటున్నా. దళపతిలో రజనీకాంత్ని అతను ఆవిడ వదిలేస్తుంది దూరంగా, చిన్న వాళ్ళమ్మ శ్రీ విద్య అనుకుంటా పాత్ర వదిలేస్తున్న అతను పెరుగుతాడు. తర్వాత తమ్ముడు కలెక్టర్ అవుతాడు, అరవింద్ స్వామి కలెక్టర్ అవుతాడు. అక్కడ అరవింద్ స్వామి పాత్ర కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మదన పడుతూ ఉంటుంది తల్లి సెంటిమెంట్. ఇది కూడా తల్లి సెంటిమెంటే. ఆ లైన్ తీసుకున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది, దళపతి లైన్ తీసుకుని ఉండొచ్చు అని అనిపిస్తుంది నాకైతే. అయితే ఇక్కడ రాహుల్ రవీంద్రన్న మహేష్ బాబా అనేది మాత్రం మనం ఎవరూ అంచనా వేయలేము, అది సినిమా చూడాల్సిందే. ఒకవేళ గుంటూరు కారం అని పెట్టారు కాబట్టి టైటిల్లో ఇద్దరు వచ్చేటికి ఎక్కడ అర్థమేమీ లేదు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కాబట్టి, చిన్నోడు పెద్దోడు అనే మాట వాడారు కాబట్టి చిన్నోడు మహేష్ బాబు అవ్వచ్చు, రాహుల్ రవీంద్రన్ కూడా అవ్వచ్చు. అంతా కూడా సస్పెన్స్ సినిమా, ఒక విధంగా సస్పెన్స్, అదొక సస్పెన్స్. ఇక కీర్తి కిరీటాలు అవడానికి అయితే అవకాశమే లేదు. ఎందుకంటే ఒక నైతిక రైటర్లకి కొంత నైతిక విలువలు అంటూ ఉంటాయి కాబట్టి వాళ్ళు తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు రైట్స్ తీసుకుంటారు. అవసరమైతే వేరే వాళ్ళ దగ్గర ఉన్నా కానీ వీరు రైట్స్ కొనుక్కుంటారు. ఒక లైన్ ఎత్తిస్తే చాలా సమస్యలు వస్తాయి. బలిపీఠం విషయంలోనే జరిగింది అది.
దాసరి నారాయణ గారు బలిపీఠం సినిమా విషయంలోనే అది రామలక్ష్మి అనే రైటర్ పేరు బలిపీఠం గోరింటాకు ఏదో సినిమా ఇట్లా జరిగింది. అప్పుడు దాసరి గారికి కోర్టు జరిమానా కూడా విధించింది. ఇది అన్ని గతంలో జరిగినవి ఉన్నాయి ఇలాంటివి. కాబట్టి త్రివిక్రమ నేనైతే కీర్తికిరీటాలు కథలో తీసుకున్నాడు అనుకోవట్లేదు. ఈ సినిమా కథ కీర్తికిరీటకు సంబంధం ఉండదండి. ఎందుకంటే ఆనాటి యంత్రమూడి రాసిన నవల ఎప్పుడో నవల అది. నేను నా చిన్నప్పుడు 80s ఆ టైంలో నవలలకి హవా నడిచేది. ఈ జనరేషన్ కనెక్ట్ చేసి తీయడం అనేది కూడా పెద్ద టాస్క్ అది. అప్పుడు కథలు తీసుకుంటే ఇప్పుడు నేటివిటీకి కూడా ఇబ్బందే. ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది. అప్పుడు ప్రేమలో పెళ్ళిళ్ళు ఉంటాయి, ఇప్పుడు ప్రేమలో పెళ్ళిళ్ళు కాదు, అసలు పెళ్ళి చేసుకోవడమే ఉన్న పరిస్థితి కనపడుతుందా. మరి అలాంటప్పుడు మరి కొడుకుని అంటే ఇక్కడ జయరామ్ అని భర్త లేకపోతే జయరాము పెంచుకున్నాడా మహేష్ని అనేది కూడా తెలియదు మనకి. ప్రకాష్ రాజ్ తండ్రినా లేకపోతే తల్లి మాత్రమే రమ్యకృష్ణనా, ఇలాంటి ట్విస్టులు అయితే ఈ సినిమాలో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అలాగే కొంత పొలిటికల్ బ్యాక్డ్రాప్ కూడా ఉందని చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రి పాత్రగా ప్రకాష్ రాజ్ కనిపిస్తున్నాడు కాబట్టి ప్రకాష్ రాజ్కి బహుశా ఆ స్థాయి పాత్ర అయి ఉండొచ్చు. మీరు అన్నట్టు కథల మీద సినిమా హిట్ అవుతుందని కూడా చెప్పలేము. కథలు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా తీస్తేనే హిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాను సినిమా 96 తమిళ్లో సేమ్ స్టోరీ అక్కడ హిట్ అయింది, తెలుగు ఆడియన్స్కి నచ్చలేదు. కథ కాదు, కథనం ఉండాలి. ఇప్పుడు సినిమాకి కథ పెద్ద గొప్ప కథ అయి ఉండొచ్చు, కథ సరిగ్గా చెప్పలేకపోతే సినిమా ఫెయిల్ అవుతుంది. కథ ఏమీ లేకపోవచ్చు, కథనం ఇంట్రెస్టింగ్గా నడుపుకుంటూ కథ తీయచ్చు. రామయ్య గారు మనవరాల్లాగా తీయచ్చు. కథనం మీదే ఫోకస్ పెట్టాలి కానీ కథ మీద ఇప్పుడు ఫోకస్ పెట్టకూడదు. కథ లేదు అంటారు, కథ అవసరంలా. కథనం మీద స్క్రీన్ ప్లే కథనం ఉంటే చాలు. అది చిన్న లైన్ కూడా అందంగా చెప్పొచ్చు. ఆ లైన్ ఏ విధంగా ఆడియన్స్కి చూపిస్తున్నాం అనేది ముఖ్యం. అంతే, క్యారెక్టరైజేషన్, ప్రతి పాత్రకి ఒక క్యారెక్టరైజేషన్ ఉండాలి. అట్లా అప్పుడు ఇన్వాల్వ్ అవుతాడు ప్రేక్షకుడు. అంతేగాని కథ ఎత్తుకొచ్చి పెట్టేసేసి గుద్దిగుచ్చి దండ కట్టేసినట్టుగా కట్టేసి ప్రేక్షకుల ముందు పెడితే యాక్సెప్ట్ చేస్తారని కూడా భ్రమ అది. సో ఇదండి, మరి సినిమా కాపీ కొట్టి తీస్తారా అన్న దానికైతే వాస్తవంగా ఏమీ లేదు, దానికి రుజువు కూడా లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ గారు చెప్పారు అసలు ఆ నవల ఆయన తీసామనేది కూడా లేదు అని చెప్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఇందులో డ్యూయల్ రోలా లేకపోతే వేరే క్యారెక్టర్ ఉన్నారా, పెద్దోడా చిన్నాడా అనేది మాత్రం ఇంకా మనకి తెలియలేదు. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాతనే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. థ్యాంక్ యూ సార్.